దేవుని వాక్యంలో కొద్ది మాటలు గుర్తు చేసుకొని మనం ముందుకు వెళ్దాం. 4 సువార్తలు చక్కగా పిల్లలు చదివారు, వారిని బట్టి దేవునికి వందనాలు. 4 సువార్తలు నా సారాంశం బహుశా చదివిన వెంటనే మనందరికీ అర్థమై ఉంటుంది. ఇది ఎప్పుడు ఈ ఈస్టరు పునరుద్ధాన పండుగలో 10 సంవత్సరము వాడక చొప్పున చదువుకునే భాగాలు ఇవి, కాబట్టి మనందరికీ బాగా గుర్తుగా ఉంటాయి. లూకా సువార్తలో 2 మాటలు జ్ఞాపకం చేస్తాం. 4వ వచనాన్ని చూద్దాం. 3వ వచనం ప్రభు చాలమ్మ ప్రభు అయిన యేసు దేహము కనబడలేదు అంటే ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్ళారా లేదా? వాళ్ళు అమ్మా వెళ్ళారు. యేసయ్య దేహాన్ని ఎక్కడ ఉంచినారో ఆ స్థలానికి వారు వెళ్ళారు. గుర్తుపట్టుకొని ముందు దినం వారు వెళ్ళలేదు. కారణం ఏంటంటే సబ్బాతు దినము ఆరంభ దినము. సబ్బాతు దినములో, విశ్రాంతి దినములో ఏ పని చేయకూడదు. వారు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరిచినారు, కానీ యేసు దేహానికి పూయుటకు వారికి అవకాశము లేదు. అందుకనే స్త్రీలు చూసారా, అక్కడ ఒక పురుషు వెళ్ళినట్టు ఏం కనపడతాం లేదు బైబిల్లో కదా. స్త్రీలకు సమాధులు దొడ్డి అంటే భయమే కదా, భయం కదమ్మా లేదా? చాలా వరకు అక్కడికి వెళ్ళాలంటే చాలామందికి భయమే. మాకే భయం లేదు, మీకు భయం కదా. ఈరోజు కూడా చాలామంది అన్నారు, ఇది సమాధుల దొడ్డిలాగా లేదండి, ఒక యాత్రలాగా ఉంది అన్నారు. చాలా చక్కగా ఉంది అని అందరూ మంచి సాక్ష్యం ఇచ్చారు. ఆ స్థలానికి వెళితే అందరికీ భయమే. ఇంతకుముందు 5 గంటల కంటే 7 గంటలకు కూడా వచ్చేవాళ్ళు కాదు. 5 అంటే 5కి అక్కడ ఉండిపోయారు జనం కదా. ఇంతకుముందు ఉన్న భయం ఇప్పుడు లేదు, ఎందుకంటే చుట్టూ లైట్లు అన్నీ పెట్టాం కాబట్టి. కనుక ఇక్కడ స్త్రీలు వెళ్ళారు, ముందుగానే సిద్ధపరిచారు, కానీ యేసయ్య దేహానికి పూయుటకు వారికి అవకాశము కుదరలేదు, పని చేయకూడదు. కనుక తెల్లవారక మునిపి అని వ్రాయబడి ఉంటుంది 4 సువార్తలు కూడా. ఎప్పుడట? ఆదివారం తెల్లవారక మునిపే వారు సమాధుల దొడ్డి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే యేసయ్య దేహాన్ని మట్టిలో కాదు, గోతిలో కాదు, కానీ రాతి సమాధిలో ఉంచారు. రాతి సమాధి. ఆ దినాల్లో పాత నిబంధన ప్రకారంగా వారు సమాధులకు వారు సిద్ధము చేసుకొని ఉంచేవారు. ఇది యేసయ్య సమాధి కాదు కదా, ఒక మంచి ధనవంతుని సమాధి. వాళ్ళు తొలుసుకొని జాగ్రత్తగా దాచుకున్నారు. కానీ యేసయ్య చనిపోయిన తర్వాత ఆ ఖాళీ సమాధి ఎవరికి అవకాశం దొరికింది? యేసయ్యకు అవకాశం దొరికింది. కానీ ఆ స్థలానికి వీరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎక్కడైతే యేసయ్య దేహం ఉందో అక్కడ వారికి కనబడలేదు. అందుచేత వారికి ఏమీ తోచక అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, అసలు ఎవరైనా ఎత్తుకెళ్ళారా ఏంటి కథ అని వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ కింద వచనం చూద్దాం, 5వ వచనం. నేల మోపి ఉండ వారు భయపడ్డారు. అయ్యో, మేము ఇంతగా ప్రయాసపడి ఇక్కడికి వచ్చామే, కనీసం యేసయ్య దేహం కనబడలేదు. కారణం ఏంటంటే యూదుల ఆచార ప్రకారంగా ఆ రాతిని వెంటనే సీల్ చేయరంట. 3 దినాలు ఉంచుతారు. ఎన్ని దినాలు? 3 దినాలు. అయితే దూరం ఉన్న వాళ్ళు ఆ రాతిని దొర్లించి ముఖాన్ని చూస్తారు. చూచి మరలా సమాధిలో ఉంటుంది. ఆ ఉద్దేశం చెప్పున వీళ్ళు వచ్చారు, వచ్చి చూచారు. ఇలా నేను హైదరాబాద్లో కూడా మా బిఏజీ ప్రసాద్ గారి బంధువులు ఒక ఆయన చనిపోతే వాళ్ళు అమెరికా దేశంలో ఉన్నారు. వారి కొరకు ఏం చేశారో తెలుసండి, పెట్టెను తయారు చేశారు. చేసి లోపల లైట్ పెట్టారు. లోపల లైట్ పెట్టి దాన్ని 2 దినాలు బయట ఉంచాం, కానీ వాళ్ళు ఇంక రాలేదు. వాళ్ళు తర్వాత వచ్చి చూస్తారన్న ఉద్దేశం చేత ముందుగానే సమాధులు హైదరాబాదు, తెలంగాణ, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డెడ్ బాడీ ఉండగానే సమాధి కడతారు, దాని మీద పలక వేస్తారు, దాన్ని ముందుగానే సిద్ధపరుస్తారు. అయితే ఆ పెట్టె పెట్టి ముఖం దగ్గర ఒక అద్దం పెట్టి
ఆ ముఖం దగ్గర లైట్ పెట్టారు. 3 దినాల తర్వాత వాళ్ళు వస్తే మేము ఆయన చేతిలో పని వాళ్ళం కదా, మీరు వెళ్ళండి అంటే మేమందరం వెళ్ళి ఆ పలకలు తీసి లైట్ వేస్తే ఆయన ముఖము అప్పటికి ముఖం వాడిపోయినట్టుగా కనబడింది. వాస్తవానికి దేవుని పిల్లారా, ఆ దినాల్లో యూదులు కూడా ఆ పని చేసేవారు. ఆ ఉద్దేశం చేత వెళ్ళారు. కానీ అక్కడ ఏం లేదు, వారికి దేహము కనబడకపోతే వారికి ఆందోళన కలుగు. మనకు కూడా మనం ఏదో పని మీద వెళ్తే పని జరగకపోతే మనం కూడా ఏమవుతాం, బాధపడతాం. అందుకని ఇక్కడ అంటారు, కింద వచ్చిన 6వ వచనం చూస్తే 5వ వచనం చివరి భాగంలో మృతులలో ఎందుకు వెతుకుచున్నా అంటే ఈ స్థలం అంతా ఏ స్థలము? మృతుల స్థలము, అందరూ పడుకున్న స్థలం, అందరినీ పాతిపెట్టిన స్థలం. కానీ ఈయన మృతుడు కాదు. దేవదూతలు చెప్పిన మాట, మనుషులు చెప్పింది కాదు. దేవుడే తన దూతల ద్వారా పలికిన మాట. మృతులలో ఆయనను ఎందుకు వెతుకుచున్నారు? ఎందుకు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మీకు జ్ఞాపకము చేశాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమన్నాడు, 3వ దినమున లేస్తానన్నాడు. ఈ మాటే అక్కడున్న శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయలు వారందరూ ఏమన్నారంటే ఆయన చెప్పాడు 3వ దినమున లేస్తానని. కనుక వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. కనుక ఈ సమాధిని మీరేం చేయండి, భద్రపరచండి, మన స్వాధీనంలో ఉంచుకుందాం. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అంటారు కింద వచనాలలో, మొదటి వంచన కంటే కడవటి వంచన చెడ్డదైంది. మొదట వంచన మనం ఇప్పటికే ఓడిపోయాం ఆయన చేతిలో. మళ్ళీ ఆ దేహాన్ని ఎత్తుకొని వెళ్ళి ఎక్కడనో దాస్తారు కదా, ఎక్కడనో దాచేస్తారు. యేసయ్య లేచాడని ప్రచారం చేస్తారు. ఇప్పటికీ ముస్లింలు ఇదే వాడుక ఉంది. మీరు ముస్లింలు ఎవరినైనా అడగండి, ఆయన మెరుపు వలె కనబడ్డాడు. ఎలాగా? మెరుపు వలె కనబడ్డాడు, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, చనిపోలేదు అంటారు. ఆయన తిరిగి లేవలే, చనిపోయాడు కానీ తిరిగి లేవలే. మెరుపు కనబడింది కాదు, ఆయన సజీవుడు. ఆయన ఎవరండి? సజీవుడు. ఆయన లేచాడు. ఆయన లేచినాడని ప్రపంచం నమ్ముతుంది. కొంతమంది నమ్మరు. ఇంకా యూదులు మెస్సియా కొరకు కనిపెడుతున్నారు. ముస్లింలు ప్రభు లేచినాడని నమ్మరు, కానీ ప్రవక్తని నమ్ముతారు. తర్వాత రారాజు అని నమ్ముతారు. మరలా ఆయన వస్తాడని నమ్ముతాడు. కానీ నమ్మిన మనము ఆయన వస్తాడు, ఆయన చూస్తామన్న నమ్మకం మనకు కలిగి ఉంటుంది. అందుకని ఇక్కడ దేవదూతలు చెప్పిన మాట, మనుష్య కుమారుని ఎందుకు మృతులలో ఆయనను ఎందుకు వెతకండి. ఆయన చెప్పినట్టు లేచాడు, ఆయన వెళ్ళి పోయాడు. నిజంగా ఈ 4 సువార్తల్లో ఈ భాగాలు చాలా చక్కగా వారు వివరిస్తారు. కనుక ఈరోజు ప్రియులారా, ఇంకా మనం ప్రభువును మృతులలో వెతికే అవకాశం లేదు. ఆయన ఎవరంట? సజీవుడు. ఆయన మానవుల కొరకు తన ఈ భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, పరిచర్య చేశాడు. అమ్మా, మృతులను లేపాడు, సజీవులుగా చేశాడు, రోగులు స్వస్థపరిచినాడు. ఆయన చేయని కార్యం భూమి మీద ఏ ఒక్కటి లేదు. మనుషునికి అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు చేశాడు. ఆఖరికి తన ప్రాణాన్ని మన కొరకై దారపోసినాడు. అందుకే ఆయనకు ఒక పేరుంది, ప్రాణదాత అని పేరు పెట్టారు ఒక దైవజనుడు. ఎవరట ఆయన పేరు? ప్రాణాన్ని మన కొరకు దారపోసిన ప్రాణదాత. ఆ ప్రాణదాతను స్మరణ చేసుకోవాలి, అంతే, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పునరుద్ధాన దినములో ఇంకా ప్రభువును మనం వెతకవలసిన పనేమి లేదు. ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. అయ్యా, ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు. మన 7 మాటల్లో ఆయన సమాప్తమై తన ప్రాణాన్ని పెట్టాడు. 40 దినాలు శిష్యులతో ఉన్నాడు. అమ్మ, తిరిగి ఆరోహణం అయిపోయేటప్పుడు చెప్పిన మాట మన జీవితాలకు ఉండాలి. ఆయన ఏ రీతిగా వెళ్తున్నాడో
ఆ రీతిగానే వస్తాడు. ఏ రీతిగా? ఆయన ఎలాగ వెళ్ళాడో మళ్ళీ అలాగని ఈ భూమి మీదకి వస్తాడు. ఆ రోజు గొర్రెపిల్లలాగా వచ్చాడు, మరలా ఆయన కొదమ సింహంలాగా వస్తాడు, జాగ్రత్త అంటాడు ప్రభువారు. అది ఆఖరి చెప్పిన మాట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, మార్క్స్ సువార్తలో ఆ మాట ఉంటుంది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష. సువార్త ప్రకటించే బాధ్యత మంది అమ్మా. ఏంటిది? ప్రకటించే బాధ్యతే. కార్యం చేసేది ప్రభు చేస్తాడు, మనం చెయ్యం. కానీ మన పని మనం చేయాలి, బాధ్యతగా పని చేయాలి, ప్రభు పని చేయాలి. ఒకవేళ ప్రభు పని చేయకపోతే ప్రభు పని చేసేవాడిని పంపించాలి. ఎవరినట? ప్రభు పని చేసేవాడిని పంపాలి. పంపబడిన వారి కొరకై ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? పంపబడిన వారి కొరకు. అందుకని ఇంటింటి సువార్త సేవలో సుమారు ఒక 5-6 వేల పత్రికలు ప్రింట్ చేస్తుంటారు ఇప్పటికి కూడా. దానికి ఒక ప్రార్థనా శక్తి అని. ఇంతకుముందు కిరణం అని ఉండేది, ప్రభాకర్ గారు ప్రారంభించినప్పుడు ఆ మ్యాగజైన్ కిరణం అని ఉండేది. కానీ మళ్ళా డైరెక్టర్స్ మారిన తర్వాత దానికంటే అమూల్యమైన మాట ఏంటంటే, ప్రపంచంలో అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు? ప్రార్థనా శక్తి. ఆ ప్రార్థనా శక్తి పరిస్థితులు మారుస్తాయి, అది వాతావరణాన్ని మారుస్తాయి. ఏలియా ప్రార్థన చేస్తే మారలేదా? ఈరోజు మనం ప్రార్థన చేస్తే, ఇప్పుడే తల్లి చక్కని సాక్ష్యం చెప్పింది, కూర్చుంటే ప్రభు వాక్యంతో మాట్లాడాడు. ఇలా చాలామంది నిలబడితే వారి అనుభవాలు చెప్పితే కొన్నిసార్లు మనం నమ్ముతాం, కొన్నిసార్లు నమ్మలేము. కానీ నిజమైన వాళ్ళు అనుభవించి చెప్పిన సాక్ష్యాన్ని తప్పనిసరిగా నమ్మాలే, దేవుణ్ణి స్తుతించాలి. వారి అనుభవాలు, అందుకనే కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానలేము. కాబట్టి ఈ దినాల్లో మనం ఒక సాక్ష్యం కలిగి మన పట్ల మన బిడ్డల పట్ల చేస్తున్న కార్యాలను జ్ఞాపకం చేసుకొని, ఇంకా మృతులలో ఆయన వెతకనక్కర్లేదు, కానీ ఆయన లేచాడు, తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఆయన ఒక మాట కూడా చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను నా దగ్గర ఉండుటకు తీసుకొని పోతాను. ఎంత చక్కని మాట అండి ఆ మాట. మరలా వస్తాడట, వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. ఎవరిని తీసుకెళ్ళిపోతాడు? గమనించారు, ఆలోచించారు. ఎవరిని తీసుకెళ్తారు అమ్మా? ఎవరిని? మనం భూమి మీద ఇంతవరకు అయితే మా ప్రభు పిలుపు అందుకొని వెళ్ళిన వారు కడబూర మ్రోగగానే వాళ్ళు ఏం చేస్తారు? సమాధులు తెరవబడతాయి, వారు సజీవులుగా మధ్యాకాశంలోనికి వెళ్తారు. ఆయా సజీవులుగా ఉన్న మనము, ఒక మాట ఉంటుంది, కనురెప్ప మార్పు చెంది మధ్యాకాశానికి వెళ్తాం. అది ఆయన తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేస్తాడో పెళ్ళి విందు, ఆ విందులో కూర్చోవాలి, ఆయనతో సావాసం చేయాలి. అందుకనే మనకు దేవుడు ప్రేమ విందుని ఏర్పాటు చేశాడు. ఆయన బల్ల దగ్గర ఒలీవ మొక్కలని జ్ఞాపకం చేశాడు. కనుక ఈ ఉదయకాలం, ఈ పునరుద్ధాన దినంలో ఇంకా మనం ప్రభువుని వెతకనక్కర్లేదు, కానీ మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వెళ్ళాడు, అనాథలుగా మనల్ని విడవా లేదు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు పంపించాడు. ఎవరిని పంపాడు? ఆదరణకర్తను పంపాడు. ఇప్పుడు మనం ఆదరించబడుతుంది, ఓదార్చబడుతుంది, మన కన్నీళ్లు తుడబడుతుంది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను నడిపిస్తుంది. ఒక 2 వచనాలు చదివి నేను ముగిస్తాను, మనకు కూడా సమయం అయిపోయింది అనుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-2 వచనాలు మాత్రమే చదువుకున్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలయనగా మీ జీవము దాచబడి ఉన్నది
ప్రత్యక్షమైనప్పుడు మహిమ ఎదుట మీరందరూ ఏమవుతారట? ప్రత్యక్షపడతారు. ఎప్పుడు ప్రత్యక్షపడతారంటే క్రీస్తు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, క్రీస్తు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన మహిమ ఎదుట, మామూలు అక్కడ ఇక్కడ కాదు. ఈ మహిమ ఎదుట మనం ప్రత్యక్షపరచబడాలి అంటే పైన పౌలు కొలసి సంఘానికి హెచ్చరికగా జ్ఞాపకం చేశాడు, మీరు పైనున్న వాటినే వెతకండి. ఎందుకు పైనున్న వాటిని వెతకమంటాడంటే పైన ప్రభు అట తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, మీ జీవం ఆయనలో దాచబడి ఉన్నది కనుక భూసంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి. ఒక ఆయన బజార్లో వెళుతుంటే ఒక 10 రూపాయల నాణ్యం దొరికిందట. ఏం చేసిండు? ఇలా వంగి అందుకొని జేబులు వేసుకున్నాడు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక రోజు అదే దారిలో ప్రయాణం అవుతుంటే ఏదో చిన్న బంగారం ముక్క కనపడిందట. ఏం పడింది? బంగారం ముక్క కనపడింది. మళ్ళీ వంగాడు, అది తీసుకొని జేబులు వేసుకొని వెళ్ళిపోయాడు. కానీ దొరికింది. ఒకవేళ దేవుడిచ్చాడో ఏమిటో అని ప్రభు అని ఒక మాట కూడా తన నోటికి దేవన్న మాట రాలేదు. అలాగా 1-2 సార్లు జరిగింది. ఇలాగైతే వీడు పైకి చూడడు, ఇంకా భూమికే చూస్తాడు. ఆ నడకంతా ఎప్పుడు ఆ దారిలో వెళ్ళినప్పుడు కిందికే చూసుకుంటూ వెళ్ళిపోతుండట. ఎలాగా? కిందికే చూసుకుంటూ వెళ్ళిపోతుండు. వీడు పైకి చూడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలనుకొని దేవుడు అటు ఏం చేశాడు, పైన ఒక రాయి తల మీద వేసాడట. అమ్మ అని పైకి చూశాడట. రాయి తగిలితేనే తప్ప పైకి చూడలేదు. మన ఆత్మీయ జీవితాలు గమనించండి ప్రియులారా, అనేకమైన మేలులు దేవుడు చేస్తున్నాడు, అనేకమైన ఉపకారాలు చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, వ్యక్తిగత జీవితాల్లో, ఆరోగ్య విషయంలో కానీ, ఆయుష్ విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ దేవుడు మన మానవ జీవితాల్లో, ప్రతి మానవ జీవితాల్లో, ఇక్కడ కూర్చుని నీవు నేనే కాదుగా మానవ జీవితాల్లో ఎన్నో మేలు చేసినప్పటికీ మనం పైకి చూడలేకపోతున్నాం. ఇంకా భూసంబంధమైన వాటి మీదనే మనసు, ఈ భూసంబంధమైన ఆరాటము, పోరాటాలు, భూసంబంధమైన మాటలు, ఈ భూసంబంధమైన వ్యతిరేకత, ఈ భూసంబంధమైన భౌతిక సంబంధమైన కార్యాలు, ఇవి చేస్తూనే మానవుడు సతమతమైపోతున్నాడు. కానీ మన ప్రభు వైపు మనం ఎక్కువసార్లు చూడలేకపోతున్నామేమో. అందుకనే పౌలు అంటారు, విశ్వాసమున కర్త కొనసాగించువాడైనా అయ్యా ఏ పునరుద్ధాన దినంలో ఎవరైతే ప్రభు వైపు చూస్తారో, ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఈ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టి మానవ జీవితాన్ని అతలాకుతలం చేసుకోకుండా ప్రభు వైపు చూస్తే, ప్రభు ఏ మానవునికి ఏది తక్కువ చేసేవాడు కాదు. మనం ఎప్పుడు పైకి చూద్దాం. ఈ భూలోకంలో చేసే కార్యాలన్నీ ఇక్కడిని విడిచిపెడతాం, ఇక్కడనే ఉండిపోతాయి. ఇవి మన వెంట రావు, మనకు ఘనత రాదు, మనకు ఆధిక్యత రాదు. కానీ ప్రభు మాటలు విని, ప్రభు కొరకు జీవించి, ప్రభు మనసు కలిగి, అందుకనే పౌలు అంటాడు కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, ఏ మనసు? మంచి మనసు కదా. మంచి ఆ మనసు కలిగి ప్రభు కొరకు మనం భూమి మీద జీవించగలిగితే, ఇంకా ఈ మృతుల లోకంలో ఇంకా మనం వెతకనక్కర్లేదు. అందుకనే అబ్రహాము అంటాడు, ఇస్సాకు కూడా అంటాడు, నేను పితరుల యొద్దకు వెళ్ళిపోతాను. ఎక్కడికి? నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతాను. కనుక మనం పితరుల దగ్గరికి వెళ్ళవలసిన వారు, భూసమ్మ ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఒక దినము విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. కనుకనే దేవుని పిల్లలు, దేవుని ప్రత్యక్షత ఒకరోజు మనకు కనబడుతుంది. కనుక ఆ ప్రత్యక్షతలో మనం కూడా భాగస్థులం కావాలంటే, ప్రభు ముఖ దర్శనాన్ని చూడాలంటే, ప్రియ క్రైస్తవ దేవుని పిల్లలుగా ఆయన నామాన్ని ధరించిన వారం, ప్రభు బలలో పాలు పుచ్చుకున్నవారు మనం పై వైపే చూద్దాం. పైన ఎవరున్నారట? ప్రభు తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నిన్ను అక్కడ కూర్చోబెడతాడు, నన్ను అక్కడ కూర్చోబెడతాడు. అందుకనే పౌలు అన్నాడు, నా పరుగు తుదముట్టించింది, నా కొరకు జీవ
కిరీటం ఉంది, జాగ్రత్త. ఆ కిరీటం నీవు నేను మనందరం పొందాలి. సొలొమోన్ అంటాడు సామెతల గ్రంథం, ఈ భూలోక సంబంధమైన కిరీటం శాశ్వతము కాదు. దైవ సంబంధమైన కిరీటం పెడితే రాజుగా ప్రభుతో కూర్చుంటావు. అట్టి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. కనుక మనం పొందుటకు ఈ దినాల్లో మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఎంత ఆదరిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో గుర్తు చేసుకోవాలి. ఆత్మీయ పునరుద్ధానం కావాలి, పండగ కాదు, ఆత్మీయ పునరుద్ధానం. ఒక మాట చదివి ముగిస్తాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల సావునకు లోనైన ఈ శరీరమును కూడా అది ఈ తనలో జీవిస్తున్న ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడట? జీవింపజేస్తాడు. ఈ మృత దేహము ఇక్కడ విడిచిపెట్టవలసిందే, కానీ శాశ్వతంగా మనం ఎవరితో ఉండాలన్నట? దేవునితో ఉండాలి, ఆ ప్రభుతో ఉండాలి. ఆ ప్రభు సన్నిధి కావాలి మనకు. ఏముందండి ఇది లోకంలో? ఉండొచ్చు కుటుంబం, అన్ని పరిస్థితులు ఉండవచ్చు, వాతావరణం ఉండవచ్చు, కానీ దేవుని పిల్లలు దేవుని కోసం, దేవుని పక్షంగా దేవునిలో ఉండాలి. ఎందుకు? ఆయన నిన్ను మృతులలో నుండి లేపుతున్నాడు. ఆ ఆత్మ మనలో నివసిస్తుంది. ఎవరట? దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు పరిశుద్ధమైన మాటలు. అందుకనే పేతురు అంటాడు, మీ సమస్త ప్రవర్తన యందు మన మాట పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, మన జీవితంలో పరిశుద్ధత, ప్రేమలో పరిశుద్ధత, వీటిని కలిగి ఉండటకు ప్రభు మనల్ని ఏర్పాటు చేసి పిలిచి తన రాజ్య వారసులుగా చేశాడు. మనమందరం అంటే ఏ వారసులము? ఆయన రాజ్య వారసులు. అందుకనే పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు అంటాడు కదా, మన పౌరస్థితి ఇక్కడ లేదు, ఎక్కడుంది? పరలోకములో ఉంది. ఈ పౌరస్థితి కొంతకాలం ఆరోగ్యం, కొంతకాలం అనారోగ్యం, కొంతకాలం అనానుకూలత, కొంతకాలం అనుకూలత, ఇవన్నీ ఇక్కడే. కానీ ఇక్కడ జీవించినంతకాలం అయ్యా మన పౌరస్థితి పరలోకంలో ఉంది. అందుకనే ప్రసంగి అంటాడు, అయ్యా వెండి బంగారాలు సంపాదించుట కంటే ఏ పేరు? భూమి మీద బ్రతికినప్పుడు అయ్యా నీకు నాకు ఒక మంచి పేరు కావాలి. ఈ పునరుద్ధాన దినములో ఆయన ఆత్మ నీలో నివసిస్తుంది కాబట్టి గతిన కాలాన్ని విడిచిపెట్టి గత పరిస్థితులు వదులుకొని ఒక మంచి వాతావరణంలో, మంచి మనసులో, వెండి బంగారాలు మన వెంట రావు, కానీ నువ్వు మంచి భూమి మీద చేస్తే ఆ మంచే నీతో వస్తుంది. అందుకనే ప్రకటనలో ఆ మాట అంటాడు, ఏమంటాడు? వాడి క్రియలు వారి వెంట వస్తాయి. ఈ భూమి మీద చేసిన క్రియలే మన వెంట వస్తాయి. కనుక మనం దేవుని పిల్లలుగా ఈ పునరుద్ధాన దినమందు ఇంకా ఆయన వెతకనక్కర్లేదు, కానీ ప్రభు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనకు పంపించాడు. ఆదరణకర్తకు లోబడి ఆ పరిశుద్ధాత్మ దేవుని పని ఏమిటంటే గెంతటం, ఆడటం, డ్యాన్సులు వేయటం, కేకలు వేయటం కాదు ఆయన పని. ఆయన ఏం చేయటం? తీర్పుని గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన నామాన్ని ఒప్పింప. నీతి ఏంటి? యథార్థత ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? అది ఒప్పింప చేస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని పని. నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకుంటే, హృదయం దేనితో నింపబడితే పెదవులు అదే మాట్లాడతాయి. హృదయం పరిశుద్ధాత్మతో ఉంటే ఎక్కడ నువ్వు చెడ్డ మాట మాట్లాడలేవు. నీ హృదయం పరిశుద్ధాత్మతో ఉంటే ఎక్కడ కీడు చేయలేవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎక్కడ అపనమ్మకంగా ఉండలేవు. మంచి నమ్మకస్తుడిగా మంచి నేలన పడిన విత్తనంలాగా ఫలించుద్ది. ఆ మంచి నేల పడిన విత్తనము అంటే దానికి సాదృశ్యం కిందనే మనకు కనబడుతుంది. ఏమిటంటే మంచి మనసు అంటాడు కింద. ఆల్ఫాబెట్ మీరు చదవండి. ఏ మనసు? మంచి మనసుతో వినమన్నాడు దేవుని మాటలు. మంచిగా భూమి మీద జీవించమన్నాడు, మంచిగా బ్రతకమన్నాడు. మరలా వచ్చే ఈస్టర్ను నేను చూస్తానో మీరెవరు చూస్తారో లేదో తెలియదు. ఉన్నప్పుడే ఇది ప్రభు కొరకు
ప్రభు రాజ్యం కొరకు, ప్రభు నామ మహిమ కొరకు, పరిశుద్ధాత్మ దేవునికి మనుషులకు లోబడొద్దు. ఎవరికి లోబడాలి? పరిశుద్ధాత్మకు లోబడాలి. అలా చేయగలిగితకు ఈ పునరుద్ధాన దినశక్తి దేవుని ప్రయోజనాలు మనందరికీ దేవుడు దయచేయను కాక. తల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.